చూడండి, యోబు గ్రంథం చిన్న వర్తమానం. సో ఫస్ట్ సర్వీస్ చిన్న వర్తమానం కానీ పవర్ఫుల్ వర్తమానం. 7వ అధ్యాయం యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాణి దినములు వంటివి కావా? చాలు. పరిశుద్ధ లేఖనం చెప్తున్నటువంటిది, యోబు గ్రంథంలో దేవుని యొక్క జ్ఞానము చాలా కనబడుతుంటుంది మనకు. ఇట్స్ వండర్ఫుల్ బుక్ ఇది యోబుకి. సో కొంతమంది చెప్పేది ఏంటంటే, యోబు శ్రమలు చాలామంది చదవరు, ఎందుకంటే భయం వాళ్ళకి, అటువంటి శ్రమలు నాకు వచ్చేస్తాయి మన. కానీ యోబు శ్రమలు జస్ట్ 8 months మాత్రమే, 8 నెలలు మాత్రమే. యోబు ఆ శ్రమలు, ఆ పుస్తకం అంతా కదిలింది 8 నెలలు మాత్రమే అని కొంతమంది పండితులు చెప్తుంటారు. సో ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యోబు అంటున్నాడు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? మన జీవితంలో లైఫ్ చాలా స్ట్రగుల్గా ఉంటుంది, చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అంటే డిఫికల్ట్ అంటే చాలా కష్టతరంగా ఉంటుంది కదా. ఎప్పుడైనా మీకు అనిపించిందా, ఏంటి అసలు ఈ గొడవ? ఎప్పుడు అది కరోనా వైరస్ అంటాడు, లేకపోతే ఇంకోటి ఎప్పుడు చూసినా సరే ఏదో ఒకటి. ఈ ప్రపంచంలో మానవుడు ప్రతిదానికి కష్టపడుతున్నాడు, డిఫికల్ట్ అయిపోతుంది, అంటే కష్టతరం అయిపోతుంది. మానవుడు జీవించడం చాలా కష్టతరంగా ఉంటుంది. ఎంత ప్రికాషన్ తీసుకున్నా సరే ఏమైపోతుందంటే ఏదో ఒక రకంగా వాళ్ళని ఇది చేస్తుంది. ఈరోజు పేపర్లో రాశాడు, అమితాబ్ బచ్చన్ వాళ్ళ సన్కి కూడా కరోనా వైరస్ వచ్చింది. వాళ్ళు అన్ని కాషన్ తీసుకుంటారు కదా, చాలా కాషన్ తీసుకుంటారు, అంటే చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు వాళ్ళు. అయినా వాళ్ళకి వచ్చింది. సో వాడికి డబ్బులున్నా సరే వాడు కూడా, ఏంట్రా ఇదేం లైఫ్ రా బాబు కదా, ఇంత సెక్యూర్గా ఉంటున్నాను నేను, ఇంత కాపుదలు ఉంటున్నాను, బయటికి వెళ్ళకుండా ఎక్కడ ఉంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది, అంటే కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే యోబు దానికి ఒక అద్భుతమైన ఆన్సర్ ఇస్తున్నాడు. ఏమని ఆన్సర్ ఇస్తున్నాడు అంటే, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము, అంటే యుద్ధం చేయడం అంటే ఏంటంటే పోరాటం. దేంతో పోరాటం చేస్తాడు మానవుడు అంటే, ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా పోరాటమే. పోరాటం అంటే యుద్ధము. ఎవరితో యుద్ధం చేస్తూ ఉన్నాము? మన శత్రువు ఎవడు? అపవాది. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏమంటారంటే, మనం పోరాడినది శరీర రక్త మాంసములతో కాదు, దురాత్మ అంధకారుల సమూహములతో అంటున్నాడు. అంటే పరిశుద్ధ లేఖనాలు తెలుస్తాడు, ఈ బైబిల్ గ్రంథం తెలిసినప్పుడు మాత్రమే ఆ విషయం తెలుస్తుంది. ఈ పరిశుద్ధ లేఖనాలు బయట జీవించే వాళ్ళకి వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకుంటారు. కానీ మనకి పరిశుద్ధ లేఖనం ఏమో చెప్తుందంటే, నరుల కాలము అంటే మన జీవించిన కాలం అంతా కూడా మన ఫైటింగ్, మన యుద్ధము, అంటే పోరాటం చేస్తూనే ఉంటాం. ఎవరితో పోరాటం చేస్తాం? ఒకసారి ఆలోచించండి. ప్రతిరోజు మనకి పోరాటమే కదా. ఫైనాన్షియల్గా యుద్ధం జరుగుతుంటుంది, మనకి మానసికంగా యుద్ధం జరుగుతుంటుంది, శారీరకంగా యుద్ధం జరుగుతుంటుంది, అన్ని రకాలుగా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మానవుడు ఓడిపోతూనే ఉన్నాడు, కొన్ని విషయాల్లో గెలుస్తూ ఉన్నాడు, కానీ కొన్ని విషయాల్లో మానవుడు ఓడిపోతూనే ఉన్నాడు. ఎందుకు ఓడిపోతున్నప్పుడు వాడికి అనిపించే క్వశ్చన్ ఏంటంటే, ఏంటి స్ట్రగుల్స్ ఏంటి అసలు, ఈ బాధలు ఏంటి అసలు? ఓడిపోతున్నప్పుడు మంచుకున్నప్పుడు లైఫ్ చాలా అద్భుతంగా ఉందంటాడు, కానీ ఓడిపోతున్నప్పుడు ఒక దాంట్లో అపవిషయం వచ్చినప్పుడు వాడు ఫస్ట్ క్వశ్చన్, ఏంట్రా జీవితం, ఏంటి జీవితము అంటే ప్రతి మానవుడికి వస్తుంది ఆ క్వశ్చన్. యోబు కూడా వచ్చింది. యోబు కూడా అంటున్నాడు ఏంటంటే, నరుల కాలము యుద్ధ కాలము లాంటిది. అంటే యుద్ధం అంటే ఏంటంటే, మనము బతికినన్ని దినములు కూడా యుద్ధం చేస్తూనే, పోరాటం చేస్తూనే ఉంటాం. యుద్ధం అంటే శత్రువుతో కొట్లాడటం. ఏ శత్రువు? మనకి కనిపించని శత్రువు. నిశ్చయంగా దేవుడు ఇలాగే తయారు చేస్తాడా మనల్ని? ఇలా తయారు చేయలేం మనల్ని ఈ విధంగా యుద్ధ కాలంతో ఉండాలని దేవుడు సృష్టి కాదు. మరి ఎందుకు ఇలా జరిగింది అంటే, ఈ విషయం నీకు తెలుసుకోవాలి. ఏంటి ఈ విషయం అంటే, ఆదాము చేసినటువంటి పాపం వలన, ఈ లోకంలోనికి పాపము ఎంటర్ అవటం వలన ఈ ప్రపంచం అంతా కూడా విరిగిపోయింది, అంటే బ్రోకెన్ అయిపోయింది. అంటే ఈ ప్రపంచం అంతా ఏమైపోయిందంటే, ఈ ప్రపంచం అంతా కూడా శపితం అయిపోయింది.
దేవుడు తయారు చేసినప్పుడు మనందరూ తెలిసిన విషయమే. దేవుడు ఈ భూమిని తయారు చేసినప్పుడు, దేవుడు దాన్ని చూసినప్పుడు బైబిల్ చెప్తున్నట్టు చాలా మంచిగా అనిపించిందంట. ఓకే, అంతా కూడా మళ్ళీ రీక్రియేషన్ చేసినప్పుడు, మళ్ళీ నూతన సృష్టి చేసినప్పుడు దేవుడు అది మంచిగా అనిపించింది. కానీ ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, ఈ పాపం ఏం తీసుకొచ్చిందంటే ఈ భూమి మీదకి ఈ యొక్క యుద్ధ కాలాన్ని తీసుకొచ్చింది. దేవుడు మానవుడికి యుద్ధకాలమైన జీవితాన్ని ఇవ్వలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మనకు అర్థం కావాలి. ఎందుకు అర్థం కావాలంటే దానికి ఒక రీజన్ ఉంది. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో బైబిల్ ఏం చెప్తుంది. ఇది కొంచెం మనకి ఇంట్రడక్షన్, ఇది అర్థమవుతే నెక్స్ట్ టైం చెప్పేది మనకు అర్థమవుతుంది. అందుకోసమే ఈ వచనం చూపిస్తా ఉన్నాను. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో పరిశుద్ధ లేఖనం ఏం చెప్తోంది చూడండి. ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున, ఎవరు ఆదాము గురించి మాట్లాడుతున్నాడు. ఆదాము పాపం చేసాడు, మానవ జాతి లేదు. అంటే మానవ జాతి అంటే కాదు, అంటే దాని తర్వాత వచ్చే మనుషులు ఎవరు లేరు, ఒక ఆదాము ఒక్కడే ఉన్నాడు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆదాము పాపము చేయటం వలన, ఓకే మళ్ళీసారి చదువుతాను చూడండి, నేను చదువుతాను. ఇట్లుండగా ఒక మనుష్యుడి ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించింది. అంటే మానవుడి ద్వారా మానవుడి తప్పు ద్వారా ప్రవేశించింది. ఎప్పుడైతే ఈ పాపము ప్రవేశించినప్పుడు ఏమైపోయిందంటే దేవుడి యొక్క ప్రణాళిక అంతా డిస్టర్బ్ అయిపోయింది. దేవుని యొక్క ఆలోచనలు, మానవుడి పట్ల ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా మానవుడి పట్ల దేవుడికి ఆలోచనలు కూడా తారుమైపోయాయి. ఎలాగైపోయినాయి? యుద్ధంతో కూడినటువంటిది. ఏమైపోయిందంటే ఈ ప్రపంచం అంతా కూడా శపితం అయిపోయింది. దేవుడు ఆదాము తప్పు చేసినప్పుడు దేవుడు ఏమని చెప్తాడు? నీ నిమిత్తము ఈ నేల శపించబడుతుంది అన్నాడు. నీ నిమిత్తం ఈ నేల శపించబడుతుంది. నువ్వు బ్రతికిన దినములు కూడా నువ్వు కష్టముతోనే నువ్వేం చేస్తావు? జీవిస్తావు. ఓకే, నీ నుదుట చెమట కారుస్తావు అన్నాడు. సో ఈ యుద్ధకాలం మనకి ఎందుకు వచ్చిందంటే ఒక మనుష్యుడి ద్వారా వచ్చింది. కానీ దేవుడి ఉద్దేశం ఎలాగుంటుందంటే, దేవుడి యొక్క ఉద్దేశం ఎలాగుందంటే విక్టోరియస్గా ఉండాలి, అంటే విజయవంతంగా ఉండాలి. ఒక విజయవంతంగానే కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుడి యొక్క ఉద్దేశం. ఆదాముతో ఏమని చెప్తాడు దేవుడు? నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించంటాడు. నువ్వు ఫలించు, నువ్వు ఫలించు, అభివృద్ధి పొందు, విస్తరించు, అంటే అనేక మందికి ఆశీర్వాదకరం. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఇది యొక్క దేవుని యొక్క ఉద్దేశంలో ఈ పాపం ఏం చేసిందంటే డిస్ట్రాయ్ చేసింది. దేవుని యొక్క ఆలోచన డిస్ట్రాయ్ చేసింది. అయితే ఏమైపోయింది? ఈ ప్రపంచం అంతా చీకటితో నిండిపోయింది. ఇప్పుడు బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించిన జీవితాలు వేరేగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం తెలుసుకున్నది యుద్ధ కాలం అన్నాం. ఓకే, ఫస్ట్ మీరు బాగా మైండ్లో ఫిక్స్ చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు బ్రతుకున్నంతా కూడా యుద్ధ కాలము. డైలీ నీకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ యుద్ధంలో ఏం జరుగుతూ ఉందంటే, యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ యొక్క శాపము మానవుని ఏలుబడి చేస్తూ, ఈ చీకటి మానవుని ఏలుబడి చేస్తూ వాడి జీవితాన్ని అంతా కూడా అతలాకుతలం చేస్తూ ఉంది. అంటే వాడి జీవితము కష్టతరంగా చేసేస్తుంది. వాడి జీవితం కష్టతరంగా అయిపోయింది. శ్రమల గుండె వెళ్ళిపోతున్నాడు మానవుడు. ఎప్పుడు కూడా ఓటమి కలిగి ఉండి వెళ్ళిపోతున్నాడు మానవుడు. ప్రతి విషయంలో ఓటమి పడతాడు, కొన్ని విషయాల్లో జయిస్తూ ఉన్నాడు, కానీ మెయిన్ విషయాల్లో మాత్రం ఓటమి చెందుతూ ఉన్నాడు. అంటే చీకటి ఏలుబడి చేస్తుంది. అంటే ఈ యుద్ధంలో మానవుడు ఓడిపోతున్నాడు. అయితే దీన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువాన్ని తండ్రి అయినటువంటి దేవుడు పంపించి ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33. చూడండి, నా యందు మీకు సమాధానము కలిగినట్లు. వావ్, ఈ మాటలు మీతో చెప్తాడు. ఎవరికి?
యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళకి చెప్తున్నాడు. ఓకే, యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరిస్తే వారి జీవితాలు ఏమవుతాయో చెప్తున్నాడు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ఇక్కడ నా యందు మీకు సమాధానము కలిగి ఉన్నట్లు అంటున్నాడు. నా యందు మీకు సమాధానం కలిగినట్లు, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమైపోయింది, ఇప్పటిదాకా చూసిన యోబు అంటున్నాడు, నా 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 దినములన్నీ కూడా యుద్ధ దినములు. ఈ యుద్ధంలో మానవుడు ఏమైపోతాడు, ఓడిపోతున్నాడు. మానవుడు ప్రతిరోజు ఓడిపోతున్నాడు కాబట్టి, నిరసించిపోతున్నాడు కాబట్టి మానవుడి నోట్లోంచి వచ్చే మాట ఏంటంటే, అబ్బా జీవితం చాలా డిఫికల్ట్గా ఉంది, జీవితం చాలా హార్డ్గా ఉంది, కష్టతరంగా ఉంది, జీవించడమే కష్టంగా ఉంది. ఇప్పుడు తెలుసా మీకు, హైదరాబాద్ అందరూ ఖాళీ చేసేస్తున్నారు. ఖాళీ చేసేసి ఏం చేస్తారు తెలుసా, మళ్ళీ పల్లెటూళ్ళకి వచ్చేస్తున్నారు. ఇంతకుముందు హైదరాబాద్ రావద్దురా బాబు అంటే పొలోమంటే వచ్చేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళకండ్రా బాబు అంటే వెళ్ళిపోతున్నారు. ఎందుకు, హైదరాబాద్లో జీవితము కష్టతరం అయిపోయింది. ఎందుకు కష్టతరం అయిపోయింది, అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి, వైరస్ ఎక్కువైపోతుంది. ఓకే, దీనికి అంతం కనబడతలేదు, లేక స్కూల్స్ మూసేశారు. ఓకే, ఇక్కడ ఉంటే పూట గడవడమే కష్టంగా ఉంది కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే పల్లెటూరులో వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు, అక్కడ కష్టతరం అయిపోయింది, దాన్ని జయించలేకపోతున్నాడు మానవుడు, అందుకోసం వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోతున్నారు. సో మనకి బాగా అర్థం కావాల్సింది, ఈ మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. మేము ఫస్ట్ మన జీవితము యుద్ధముతో కూడుకున్నటువంటిది. దేవుడు దీన్ని డిజైన్ చేయలేదు, మనం తెచ్చుకున్నాం. ఇది ఆదాము చేసినటువంటి పాపం ద్వారా మనకు వచ్చింది. ప్రతి దాంట్లో ఓడిపోతున్నాము, మన బానిసలకు అయిపోతున్నాం. ఓకే, అక్కడ ఒక పదం ఉపయోగించాడు, కూలివాడు అన్నాడు. కూలివాడు అంటే అర్థం ఏంటి, ఒక యజమానుడి దగ్గర పని చేసేవాడు. అంతే కదా, కూలి పని చేసుకుంటారు. కూలి పని ఎక్కడ చేస్తాం, ఒక యజమానుడి దగ్గర చేస్తాం. సో యుద్ధంలో మానవుడు ఏమవుతాడు, కూలివాడైపోతున్నాడు అంటే ఒక దానికి బానిస అయిపోతున్నాడు. దేనికి బానిస అవుతున్నాడు అంటే పాపానికి బానిస అయిపోయాడు, అపవాదికి బానిస అయిపోయాడు. వాడి జీవితం అంతా డిఫికల్టీ చిందరబందరంగా చేసేస్తాడు. ఓకే, సో అటువంటి ఉన్నటువంటి ఓడిపోతున్నటువంటి మన జీవితాల్లో, మానవుడి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఒకటి చేశారు. ఇక్కడ చూడండి, నా యందు మీకు సమాధానము కలిగినట్లు. సమాధానము అంటే యేసుక్రీస్తులో లేకపోతే, యేసుక్రీస్తు నీ జీవితంలో లేకపోతే నీకు సమాధానం ఉండదు. బాగా గుర్తుపెట్టుకో, నీకు ఎంత డబ్బు ఉండని, ఎంత ఇదన్నా ఉండని, ఓకే ఏదన్నా ఉండని, నీకు క్రైస్ట్ లేకపోతే నీకు సమాధానం ఉండదు. ఎటువంటి సమాధానం అన్న, మన క్రీస్తున్నాడు అయినా సమాధానం లేదంటే నా జీవితంలో అనే ప్రశ్న మీ అందరిలోకి రావుతుండొచ్చు. ఓకే, అనే ప్రశ్న ఎందుకు ఉంటలేదు మనకి, ఇదే ప్రాబ్లం. ఎందుకు ఉంటలేదు మనకి, మనము క్రైస్తవులుగా జీవిస్తున్నాము. బైబిల్ చెప్తుంది నా యందు మీకు సమాధానం అన్నాడు. క్రీస్తులో మనకు సమాధానం అన్నాడు, కానీ క్రైస్తవులుగా మనకు ఆ సమాధానం ఉంటలే. ఆ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది అనుకున్నాను. చూడండి ఇక్కడ చూద్దాం, నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. ఇక్కడ స్టార్టింగ్ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా రాయించాడు అంటే, నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను. నా యందు మీకు సమాధానం కలిగి ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఓకే, మీకు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, లోకంలో మీకు శ్రమ కలుగును. లోకంలో మనకి ఎలా ఉంటుంది, భయంకరమైన శ్రమ, డిఫికల్ట్ లైఫ్. ఆ డిఫికల్ట్ లైఫ్ నుంచి మనం బయటపడటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మార్గంగా ఉంటాడు. అదే ఇక్కడ చెప్తాడు, లోకంలో మీకు శ్రమ అయినను ధైర్యం తెచ్చుకోనండి. ఫస్ట్ మనకి ఇటువంటి కష్టతరంగా వెళుతున్నప్పుడు చాలాసార్లు మనం ఏం మాట్లాడుతుంటే, ఏంటారు ఏదో జీవితం ఏంటో ఇలాగైపోతుంది, ఏంటి అదో జీవితం ఇలాగైపోతుంది, ఎప్పుడు చూసినా బాధలేరా, ఎప్పుడు చూసినా కష్టాలేరా, ఎప్పుడు చూసినా ఇదే, ఎప్పుడు చూసినా నా జీవితంలో ఓటమే, ఎప్పుడు జీవితంలో నేను అనుకునే నా జీవితంలో ఏది జరుగుతలేదు, నా జీవితంలో ఏది ఒక మంచి ముగింపు ఉండలేదు, నా జీవితంలో ఏది అనుకున్నా జరుగుతలేదు, నేను ఏదైతే అనుకుంటలేదో, ఏదైతే వద్దనుకున్నాను అదే నా జీవితంలో వస్తుంది. ఎప్పుడు మన టాక్ ఇలాగే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ, లోకంలో మీకు శ్రమ అయినను
ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను ఆ లోకాన్ని జయించాను. ఏ లోకాన్ని? ఈ శ్రమల లోకాన్ని నేను జయించాను. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది మీకు అర్థమైతే నీకు చెప్పిన మాటని మీకు అర్థం అవ్వదు. ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఒక మార్గం గుండా వెళ్తున్నారు. ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు సడన్గా కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు మార్గము మర్చిపోయారు. అంటే అట్లా వెళ్ళకుండా ఇంకో ఇదే షార్ట్ కట్ ఉందని ఇంకొక మార్గం వెళ్ళారు. వెళ్ళిపోయేసరికల్లా కట్టిగా చీకటి అయిపోయింది. ఓకే, భయంకరంగా చీకటి అయిపోయింది. చీకట్లో మన ఏళ్ళు మనకే కనబడతాయా? మన ఏళ్ళు మనకే కనబడవు. అంత భయంకరమైన చీకటి వచ్చింది. ఎటు వెళ్ళాలో తెలుస్తలేదు. ఆ టైంలో ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగు ఏమంటుందంటే, నన్ను వెంబడించు, నేను తీసుకెళ్తాను అనుకుందాం. ఓకే, ఎప్పుడైతే ఆ వెలుగును చూస్తే మొట్టమొదటగా నీకు కలిగేది ఏంటో తెలుసా? ధైర్యం వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వెలుగును చూస్తావో నీకు ధైర్యం వస్తుంది. అమ్మా, వెలుగు ఉంది ఇక్కడ. నా చేతిలో నాకే కనబడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నాకు ఈ యొక్క ఎడారిలో ఒక వెలుగును చూసినప్పుడు ఫస్ట్ మనకి ధైర్యం వస్తుంది, ఒక నిరీక్షణ వస్తుంది. ఏంటి నిరీక్షణ? నిరీక్షణ ఏంటంటే, నేను దీని నుంచి బయటపడిపోతాను. ఓకే, ఫస్ట్ ఒక వెలుగును చూసినప్పుడు ఫస్ట్ నెంబర్ 1 మనకి ఏమొస్తుంది అంటే నిరీక్షణ, ధైర్యం వస్తుంది. అమ్మయ్యా, చిన్న వెలుగైనా పర్వాలా, చిన్నదైనా పర్వాలా, అమ్మయ్యా అంట వెలుగును చూసారు కదా. రెండోది ఏంటంటే ధైర్యం వస్తుంది. మూడోది ఏంటంటే ఎప్పుడైతే ఆ వెలుగుని మనం వెంబడిస్తామో, ఓకే, ఆ వెలుగుని మనం వెంబడిస్తామో ఆ వెలుగు మనల్ని ఏం చేస్తుంటే బయటికి తీసుకెళ్తాం. ద సేమ్ ఇదే ఈ ఎగ్జాంపులే, నేను చెప్పిన ఎగ్జాంపులే ఇక్కడ ఈ అపోస్తలుడైనటువంటి యోహాన్ గారు వాడుతున్నారు. ఏమంటున్నారు చూడండి ఇక్కడ, లోకంలో మీకు శ్రమ అంటే మీకు శ్రమ అన్నాడు యేసుక్రీస్తు కనలే. లోకం అంతా కూడా శ్రమలతో నిండిపోయినది. అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. నేను లోకాన్ని జయించాను అంటే శ్రమలను ఇవన్నింటిలో జయించిన వాడు ఒకడున్నాడు. అంటే యేసుక్రీస్తు లైట్ లాంటిది. మనకి శ్రమల లోకంలో, ఈ శ్రమలో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో మనం ఒక కటిక చీకట్లోనో ఒక వెలుతురు మినుగు కనిపించింది. ఆ వెలుగును చూసిరండి నీకు ధైర్యం వస్తుంది. అందుకోసం యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఏమనంటే ఫస్ట్ ధైర్యం తెచ్చుకో. ఎందుకు ధైర్యం తెచ్చుకోవాలి? నేను లోకాన్ని జయించాను. రెండోది ఏంటంటే నిరీక్షణ వస్తుంది మనకి. ఏంటి నిరీక్షణ? అమ్మయ్య, ఈ చీకటి నుంచి నేను బయటకు వచ్చేస్తాను, నాకు ఒక దారి దొరికేద్దు, ఇప్పుడు నేను ఖచ్చితంగా దీని నుంచి బయటకు వచ్చేస్తాను అనే నమ్మకం. నిరీక్షణ అంటే ఏంటి? భవిష్యత్తు తెలియచేస్తుంది. భవిష్యత్తు, నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. మూడోది ఏంటంటే అది ఏం చేస్తాడు? దారి చూపిస్తాను, నన్ను వెంబడించు, నేను తీసుకెళ్ళిపోతాను. సో ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే లోకంలో మీకు శ్రమ, అయినను ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను జయించి ఉన్నాను. ఇప్పుడు ఈ జయించిన వాడు వచ్చి ఏం చేస్తాడు? మనకు ఒక మార్గాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. అందుకోసే నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను. ఎవరికి? ఈ శ్రమల గుండా వెళుతున్నటువంటి వారు, ఈ కటిక చీకట్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఈ యుద్ధము ప్రతిరోజు యుద్ధము చేస్తున్నటువంటి వాళ్ళకి యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను దీన్ని జయించాను, నాకు తెలుసు ఎలాగెళ్ళాలో. నువ్వు నన్ను నమ్ముకున్నావంటే, నన్ను పట్టుకున్నావంటే నువ్వు ఖచ్చితంగా దీన్ని జయించేసి ముందుకు వచ్చేస్తావు. చూడండి, ఇంకొక మాట కూడా చూపిస్తాను దీంట్లోనే. యోహాను సువార్త 8వ అధ్యాయం. ఇప్పుడు నేను చెప్పింది ఇంకా కొంచెం అర్థమవుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం తొందరగా 12 వచ్చు. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో ఉన్నాడు కాక జీవపు వెలుగు కలిగి ఉండునని వార్త చెప్పాను. ఇక్కడ చూడండి, నేను లోకమునకు వెలుగు అంటే లోకం అంటే ఎక్కడ ఉంది? చీకటిలో ఉండిపోయింది. యేసుక్రీస్తు వెలుగుగా వచ్చాడు, యేసుక్రీస్తు వెలుగుగా ఉన్నాడు. ఈ వెలుగు ఏం చేస్తుంది? నీకు మార్గం స్థిరపరుస్తుంది, నీకు వే క్రియేట్ చేస్తుంది. ఎక్కడి నుంచి అంటే మార్గం స్థిరపరుస్తుంది అంటే దారి చూపిస్తుంది. ఆ వెలుగును చూసినప్పుడు ధైర్యం, ఆ వెలుగును చూసినప్పుడు నిరీక్షణ, ఆ వెలుగును చూసినప్పుడు నేను బయటపడతానని మార్గం.
నేను బయటపడతానన్నమాట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక. యేసుక్రీస్తుని వెంబడించకపోతే నువ్వు ఎక్కడ నడుస్తావు? ఖచ్చితంగా చీకటిలో నడుస్తావు. యేసుక్రీస్తుని ఆధారం చేసుకోనకపోతే నీ దుఃఖం అలాగే ఉండిపోతాయి. నువ్వు ఎప్పుడు కూడా ఓటమి చెందినటువంటి వాడిగానే ఉంటావు. ఎప్పుడు కూడా నీ జీవితము జై జీవితం ఉందో ఎప్పుడు కూడా డిఫికల్ట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా డిఫికల్ట్గా అంటే ఏంటి? కష్టతరంగా ఉంటుంది. పాత దినాల్లో నుండి ఆదిమ సంఘంలో క్రైస్తవులు, మరి ఎంతమంది ప్రకటన గ్రంథం వింటున్నారో నాకు తెలియదు, కానీ చాలా విషయాలు చెప్పాను. సంఘాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని. అన్ని కష్టాలు వచ్చినా సరే, అన్ని శ్రమల గుండా వెళ్ళినా సరే వాళ్ళ ముఖంలో ఆ చిరునవ్వు కదిలిపోలే. ఆ చిరునవ్వు పోలే. ఎందుకు పోలేదు? వాళ్ళు క్రీస్తు ఏంటో వాళ్ళకి అర్థమైంది. క్రీస్తుని ఆధారం చేసుకున్నారు. క్రీస్తుని ఆధారం చేసుకున్నప్పుడు ఏమని చెప్తున్నా, ఏం తెలుస్తుంది? ద గ్రేట్ బిల్లీ గ్రామ్ గారు ఏమన్నారంటే, బిల్లీ గ్రామ్ ఎవడైంది ఏదో కొన్ని రోజుల తర్వాత చచ్చిపోతా, కానీ ఎవడు బిల్లీ గ్రామ్ చచ్చిపోయాడు అనొద్దు, ఎందుకంటే అది బైబిల్కి విరుద్ధం. ఎందుకు బైబిల్కి విరుద్ధం అంటే, నా యందు విశ్వాసం ఉంచాడు మరణించాను తిరిగి బ్రతుకుతాడని చెప్పాడు. అంటే నేను చచ్చిపోలేదు, నేను బ్రతికే ఉన్నాను. బిల్లీ గ్రామ్ గారు జీవించిన విధానం అది. ఎందుకు ఆయన నమ్మకం ఏంటి? బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. అలా ఆ విధంగా బ్రతికారు. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఈ చీకటిలో ఉన్నటువంటి మనకి యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా ఉంటాడు. నేను వెలుగు అన్నాడు. నేను వెలుగు అన్నప్పుడు మనం ఆ వెలుగును చేసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? జయిస్తాం. వెలుగు ఎప్పుడు కూడా చీకటిని జయిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. వెలుగు ఎప్పుడు కూడా చీకటిని జయిస్తుంది. మనందరికి తెలిసిన విషయాలు కదా. చీకటి ఉన్న రూమ్లో లైట్ వేసి వెంటనే ఆ చీకటి పారిపోద్ది. నువ్వేం చేయవసరం, ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. ఎందుకంటే వెలుగుకి చీకటి కంటే శక్తివంతమైనది. సో ఇక్కడ అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండురని వారితో చెప్పాను. ఇప్పుడు ఈ లోకంలో మనకి శ్రమ ఉంది, ఓకే. యుద్ధకాలంలో నువ్వు విజయవంతుడు అవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని గట్టిగా పట్టుకోవడం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? ఎలాగా? చూడండి, ఎలాగ మనం విజయవంతులుగా ఉంటాం. యాకోబు రాసిన పత్రిక, ఎలాగ మనం విజయవంతులుగా ఉంటాం, ఎలాగ మన జీవితాన్ని డిఫికల్టీ కాకుండా, కష్టతరం కాకుండా ఎలాగ ఉండగలుగుతాం? 5వ వచనం. అతడు దేవుణ్ణి అడగవలేను అంటున్నాడు. ఏంటి ఇక్కడ అంటున్నాడు? ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్నాడలా వాడిని దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు సపోజ్ మనము యుద్ధం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు మనకి వెలుగుగా ఉన్నాడు. వెలుగుగా ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? ఆయన వెంబడించాలి. ఎలా వెంబడిస్తాం? మనము ఏ విధంగా వెంబడిస్తామో, సపోజ్ మనం ఎదుర్కొన్నాం, ఒక దాంతో యుద్ధం చేస్తున్నప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభా నా ఫ్యామిలీలో ప్రాబ్లం ఉంది, ప్లీజ్ నీ జ్ఞానం దయచే దీన్ని ఓవర్కమ్ అవటానికి, మళ్ళీ దీన్ని జయించడానికి నీ జ్ఞానం దయచే. దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు, ఓకే. లేకపోతే ప్రభా నీ ఫైనాన్షియల్ ప్రాబ్లంగా ఉంది, ఇన్ని ఒత్తిడులు ఉన్నాయి, ఏం చేయాలి ప్రభా, నాకు సహాయం చేయి. ఇన్ని ఒత్తిడులు ఉన్నాయి, నాకు సహాయం చేయ ప్రభా, ప్లీజ్ హెల్ప్ మీ అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? జ్ఞానం ఇస్తాడు. దాని నుంచి ఎలా బయటపడాలో జ్ఞానం ఇస్తాడు. ఒకరోజు ఒక పల్లెటూరులో చిన్న పల్లెటూరు, అది ఏం పండుతలేదు, అక్కడ ఏం అవుతలేనప్పుడు అందరు ఫ్రెండ్స్ అందరూ పట్టణం వెళ్ళిపోదాం, అక్కడ చాలా బాగుంది అనుకున్నారంట. అందరూ వెళ్ళిపోతున్నారు, అందరు సర్ది. లాస్ట్ ఒక ఫ్రెండ్, ఒక క్రైస్తవుడు ఉన్నాడు. అతను ప్రార్థన చేశాడంట, ప్రభా నేను వెళ్ళాలా వద్దా, అసలు నీ ఇష్టం కావాలి, నాకు నీ జ్ఞానం దయచే ప్రభా, నేను వెళ్ళాలా వద్దా, ప్లీజ్ హెల్ప్ మీ అన్నప్పుడు దేవుడు అన్నాడంట, వెళ్ళొద్దు అన్నాడంట. వెళ్ళకు అక్కడికి, ఇక్కడే ఉన్నానంట. అందరూ వెళ్ళిపోతున్నారు. మొత్తం ఎవరున్నారంటే ముసలోళ్ళే ఉన్నారు, ఒకే ఒక యవనస్తుడు అలాగే ఉండిపోయాడంట. 2 years అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళ ఫోన్లు, ఒరే మా లైఫ్ ఎలాగో తెలుసా, వండర్ఫుల్ రా, అసలు
ఎలాగుండంటే కారు, దాని తర్వాత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అలాగుండరు. ఒక్కడే ఉన్నాడు. ప్రభా నాకు తెలుసు, నన్ను ఎక్కడ ఉంచాలో నీకు తెలుసు, నేను ఎక్కడ ఉంటే నేను అభివృద్ధి చెందుతో నీకు తెలుసు, థ్యాంక్ యూ లార్డ్ అంటూ అలాగే 2 సంవత్సరాలు ఉన్నాడు. 2 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఆ ఏరియాలో ఒక లైన్ వేద్దామనుకో, ఒక రోడ్ వేద్దాం అనుకుంది. ఓకే, ఒక రోడ్ వేద్దాం అనుకున్నది. ఎగ్జాక్ట్గా ఆ రోడ్ ఎక్కడికి వెళ్తుంది తెలుసా? ఇతను చిన్న షాప్ పెట్టుకున్నాడు, ఆ షాప్ కాడి నుంచి వెళ్తుందండి, ఆ షాప్ దగ్గర నుంచి వెళ్తుంది. సో ఆ రోడ్ అయిపోయింది. రోడ్ అయిపోయేసరికల్లా అది పెద్ద జంక్షన్ అయిపోయింది. అంటే చుట్టుపట్టు పల్లెటూర్లు అందరికీ అది మెయిన్ సెంటర్ అయిపోయింది. సెంటర్ అయిపోయేసరికల్లా ఈయన స్థలము చాలా కాస్ట్లీగా అయిపోయింది. దాని తర్వాత చాలా ఇదిగా అయిపోయింది. దాని తర్వాత ఆయన ఏం చేశాడంటే మళ్ళీ దేవుడు ఇంకొక ఆలోచన ఇచ్చాడు, ఇంకొక స్టోర్ పెట్టాడు. స్టోర్ పెట్టాడు అంటే స్టోర్ అంటే మనకు తెలుసు కదా, మా డిపార్ట్మెంట్ స్టోర్, రిలయన్స్ లాగా ఒకటి పెట్టుకున్నాడు. అలాగే ఏమైపోయిందంటే చాలా పెద్దగా విస్తరించిపోతుంది. ఎందుకంటే చాలా స్థలం ఉంది. ఓకే, విస్తరించిపోతుంది. కొన్ని నెలలు అయిపోయేసరికల్లా ఇతను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు తెలుసా? అదే జాబ్లు, కానీ అక్కడే ఉన్నందుకు ఆయన జీవితం చాలా అద్భుతంగా అయిపోయింది. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, మనము ఒక సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు, ఒక 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 బ్యాటిల్ మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఆస్క్ ద లార్డ్. దేవుణ్ణి అడగాలి. ఏమని అడగాలి? ప్రభా నీ జ్ఞానం నాకు దయచే. ఇది మనం ఎక్కువగా చిన్నపిల్లలకి అడుగుతాం, ప్రభా జ్ఞానము, వాళ్ళకే జ్ఞానం కావాలి, మన జ్ఞానం అవసరం లేదనుకుంటాం మనం కదా. నేను కూడా ప్రార్థన చేస్తాను, ప్రభా వీళ్ళకి జ్ఞానము, అండర్స్టాండింగ్, విజ్డమ్ దయచేయండి, ప్రార్థన చేస్తుంటాను అలాగా. కానీ మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ప్రతి విషయంలో యేసుక్రీస్తు మనకి వెలుగుగా ఉన్నాడు. ఓకే, మూయబడిన ప్రతి డోరు యేసుక్రీస్తు తెరిస్తాడు. మనకు అన్ని క్లోజ్ అయిపోయినాయి. యేసుక్రీస్తు అంటాడు, నేనున్నాను నీకు, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక అన్నాడు. చీకట్లలో నువ్వు వెలుగులో నడుస్తావు. నువ్వు ఆ వెలుగుని వెంబడించావు అంటే నీ డెస్టినీకి చేరుకుంటా, అంటే నీ గమ్యానికి చేరుకుంటావు, నువ్వు ఖచ్చితంగా చేరుకుంటావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రతి విషయంలో డోర్గా ఉంటాడు, మనకి ఓపెన్ డోర్గా ఉంటాడు. అంటే తెరవబడిన ద్వారంగా ఉంటాడు. ఆ తెరవబడిన ద్వారంగా ఉంటాడు, నువ్వు బయటకు వచ్చేస్తావు. అలాగ ఉండాలంటే నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే అడగాలి ప్రభువుని. ప్రార్థనలో గడపాలి. ప్రభా ఇది ప్రాబ్లం ఉంది, నాకు ఏం చేయమంటావు, నీ జ్ఞానం నాకు దయచే. ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, ప్లీజ్ గివ్ మీ ద విజ్డమ్. నేను అడుగుతాను, నా ఫ్యామిలీ గురించి అడుగుతాను. ఓకే, యవనస్తులు ఎలా నడిపించాలి ప్రభా నాకు దయచే. సండే స్కూల్ కడుతున్నాను, ఎలాగ ప్రభా ఫైనాన్స్ కావాలి. ఒక టెస్ట్ అని చెప్పినా మీకు, దేవుడు ఒక అవకాశం ఇస్తాడు, అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. నేను ఒక మెసేజ్ పెట్టాను, ఒక 3 రెస్పాండ్ అయ్యారు. ఎవరు? డేవిడ్, సాల్మన్, నవీన్. దాని తర్వాత ఇంకా ఎవరయ్యారు? అవకాశం ఇస్తాడు, ఒక చాలా మిరకిల్, చాలా అద్భుతం చేస్తాడు దేవుడు. అడుగుతున్నాను దేవుడు, ప్రభా ఫైనాన్స్ కావాలని. ఒక ఆయన ఒక మొక్కుబడి చేసుకున్నాడు, మన చర్చ ఆయన కాదు, ఒక మొక్కుబడి చేసుకున్నాడు. తన ఒకటి అనుకున్నాడు, అది అయితే డబ్బులు ఇస్తానని 6 నెలల క్రితం. ఓకే, అలా చేసుకున్నాడు. ఏ చర్చ్కి వెళ్ళినా మనకు తెలియదు అసలు, ఏ చర్చ్కా ఏందని. అని మొక్కుబడి చేసుకున్న తర్వాత మొన్న ఫోన్ చేసి, సార్ నేను మొక్కుబడి చేసుకున్నాను, అది మీకు ఇవ్వాలనుకుంటున్నాను. నేను షాక్ అయ్యాను. మొన్న ఎప్పుడు రాలి 6 నెలలు ఎప్పుడైనా రావచ్చు ఆయన, కానీ ఎగ్జాక్ట్గా ఈ పని ప్రారంభించిన తర్వాత ఎందుకన్నాడు ఆలోచించే. ఎప్పుడు ఆయన సడన్గా బీరువా తీస్తారంట, బీరువా తీస్తారకల్లా ఆయన గుర్తొచ్చింది ఏంటంటే, మొక్కుబడి చేసాం, డబ్బులు ఇచ్చిరాపా. ఆయన వచ్చి డబ్బులు ఇచ్చాడు. షాకింగ్ అని తెలుసా, 10,000 రూపీస్, 10,000 రూపాయలు. నాకు అది వేయటానికి ఉపయోగపడ్డది. సో అమేజింగ్ గాడ్. ఓకే, మన దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు. ఈ మందిరం కట్టడానికి అన్ని అద్భుతాలే, ఇదొక అద్భుతం. కాబట్టి ఎప్పుడైతే విషయం అడుగుతావో దాని నుంచి బయటపడే మార్గాన్ని దేవుడు కలగజేస్తాడు. అంటే ఇక్కడ ఏంటి, నువ్వు యుద్ధ కాలంలో, ఓకే, యుద్ధంలో విజయవంతుడిగా దేవుడు ఉంచాలని కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు విజయవంతుడిగా అవుతాము? 1, వెలుగును పట్టుకో. ఆ వెలుగు ఎవరు? క్రీస్తు. ఎలా పట్టుకోవాలి? అడుగు, ఆస్క్ ద లార్డ్. దేవుణ్ణి అడుగు, ప్రభా నేను ఎలాగూ
విషయం పొందుకోవాలి. ఏ విధంగా విషయం పొందుకోవాలి? ఏ విధంగా విషయం పొందుకోవడానికి? నీ జ్ఞానము నాకు దయచే, నీ జ్ఞానంతో నింపు, నీ జ్ఞానం నాకు దయచే, నీ జ్ఞానం నాకు దయచే. దేవుడు ఆ జ్ఞానం నీకు ఇస్తాడు. ఆ జ్ఞానం ఇచ్చిన తర్వాత ఆ జ్ఞానంతో నువ్వు బయటపడతావు. ఆ జ్ఞానంతో నువ్వు బయట, అప్పుడు నువ్వేమవుతావు అంటే విజయవంతుడిగా ఉంటావు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు చీకటిలో నడవక ఎక్కడికి వెళ్తావు అంటే మనం వెలుగులోనికి వెళ్ళేవారు అంట. వెలుగు ఏం చేస్తుందంటే చీకటిలోంచి బయటికి మనల్ని విజయవంతులుగా ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక్కటి గుర్తుపెట్టుకుందాం. ఏంటి అంటే మన జీవితం యుద్ధకాలం, ప్రతిరోజు పోరాటం. ఈ పోరాటంలో ప్రతి క్రైస్తవుడు జయించువాడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. మనకి జయ జీవితం ఉన్నది. చెప్పండి, నాకు జయ జీవితం ఉన్నది. యేసుక్రీస్తు ద్వారా నేను విజయవంతుడిని, యేసుక్రీస్తు ద్వారా విజయవంతుడిని. దేవుడు మనకి, మానవుడికి ఇంతే చిన్న మెదడు మానవుడిది. ఆ మెదడుతోనే ఇంత అద్భుతమైన సృష్టించుకోగలుగుతున్నాడు మానవుడు. ఓకే, అనేకమైన చేసుకోగలుగుతున్నాడు. కొన్ని ఆలోచనలు వస్తున్నాయి ఆయనకి. మరి ఆ మెదడునిచ్చిన దేవుడు ఇంకెంత గొప్పగా ఉంటాడు, ఇంకెంత ఆశ్చర్యకరంగా ఉంటాడు, ఇంకెంత గొప్ప ఆలోచన కలిగి ఉంటాడు. ఆలోచనలు మనం సొంతం చేసుకున్నాం అనుకోండి, అసలు మనం ఎవడు పట్టుకుంటాడండి? అర్థమైందా? ఆలోచనలు సొంతం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆలోచనలు సొంతం చేసుకుంటావో అప్పుడు నీ జీవితం అద్భుతం ఉంటుంది. ఇస్సాకు స్టోరీ మనందరూ తెలిసే. ఇస్సాకు అందరు కరువు వచ్చింది, అందరూ కూడా ఇదైపోతున్నారు. కరువు ఏం చేస్తాడు? పోరాటం ఉంది, ప్రతి ఒక్కరికి పోరాటం, కరువుతో పోరాటం. ఆ పోరాటంలో ఇస్సాకు ఏం చేస్తాడు తెలుసా? దేవుడికి ప్రార్థించాడు, ప్రభా సాయించే, నేను ఇక్కడ ఉండాలా, వెళ్ళిపోవాలా? దేవుడు ఆయన ఇక్కడే ఉండు. ఎక్కడ? కరువులోనా? ఉండు అక్కడే. ఉన్న తర్వాత బైబిల్ చెప్తుంది ఇస్సాకు క్రమంగా అభివృద్ధి చెంది గొప్పవాడైపోయాడని. ఎక్కడ? కరువులో ఉన్నప్పుడు. ఎందుకు? ఆ వెలుగును పట్టుకున్నాడు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏంటంటే విత్తనాలు విత్తు, నువ్వు విత్తు, దానికి నేను పవర్ ఇస్తా, నీ చేతి పని నేను ఆశీర్వదిస్తా, ఇదిగో నాకు శక్తిని ఇస్తా. ఆ శక్తి ద్వారా అది అభివృద్ధి చెందద్ది. కాబట్టి మనమందరూ కూడా విజయవంతులుగా దేవుడు మనల్ని చేశాడు. ఆ విజయవంతం నీ యొక్క జీవితము సులువుగా కొనసాగాలంటే క్రీస్తుని పట్టుకో. నా యందు మీకు సమాధానము కలిగినట్లు, నా యందు మీకు విజయము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. నా యందు మీకు విజయం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఆ మాటలు ఏముందంటే విజయం ఉంది. నీ లైఫ్ ఈజీ అవుతుంది. ఎందుకు ఈజీ అవుతుంది? నీ జ్ఞానంతో కాదు, కానీ దేవుని జ్ఞానంతో నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తా. నీ జ్ఞానంతో, నీ సొంత జ్ఞానంతో తీసుకెళ్ళినప్పుడు నీ జీవితము ఎక్కడో ఒక చోట డిఫికల్ట్గానే ఉంటుంది, హార్డ్గా ఉంటుంది, ఓటమి ఉంటుంది. ఎందుకురా ఈ జీవితం అంటుండదు. కానీ ఎప్పుడైతే క్రీస్తు జ్ఞానంతో తీసుకెళ్లారనుకోండి, అది కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా సరే దేవుడి జ్ఞానము నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఈజీగా నువ్వు విజయవంతుడిగా బయటకు వస్తావు. ఆమేన్, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం. ఎవరిని బిడ్డలు మోకరించండి. నేను మాటికి చెప్పవసరంలే. ఓ థ్యాంక్ యూ లార్డ్. మోకరించండి. నువ్వు విజయవంతుడివి కదా. నీ జీవితము కష్టంగా ఉందా? నీ జీవితం కష్టతరమైనది కాదు. దేవుడు సులువుగా చేస్తానంటున్నాడు. దేవుడు సులువుగా చేస్తానన్నాడు. మరి ఎందుకు సులువైన మార్గాన్ని మనం ఎంచుకోకుండా కష్టతరమైన మార్గాన్ని ఎంచుకుంటున్నాం? ఎందుకంటే మన జ్ఞానంతో పరిగెట్టాలనుకుంటున్నాం. కాదు, దేవుడు జ్ఞానం ఇస్తాడు. నన్ను అడిగితే జ్ఞానం ఇస్తానంటున్నాడు. నేను జ్ఞానం ఇస్తానంటున్నాడు. దేవుడు జ్ఞానాన్ని పొందుకుని మనము చీకట్లో, ఈ శ్రమల దినాల్లో, ఈ కష్టకాలంలో విజయవంతులుగా ఉండగలుగుతాం. ఈ కష్టకాలంలో విజయవంతులుగా మనం ఉండగలుగుతాం. ఈ కష్టకాలంలో మనం విజయవంతులుగా ఉంటాం. చెల్లి, తమ్ముడు, యవనస్తురాలా,
నీ పట్ల దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు ఈ కష్టతరమైన జీవితంలో నీ జీవితం కృషించిపోవటం కాదు, నీ జీవితం వృద్ధి చెందాలా, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అది దేవుడి యొక్క ప్రణాళిక, అది దేవుడి యొక్క ఆలోచన, అది దేవుడి యొక్క తలంపు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, యవనస్తుడా, ఒకసారి యేసయ్య దగ్గరికి రా.